కేరళలోని వైనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడిన ఘటన ముందే ఊహించామని ఇంటర్నల్ రిపోర్ట్ తెలిపింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టన్నెల్ పనులు చేపడుతున్న సబ్ కాంట్రాక్టర్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ నివేదిక ఇచ్చింది. టన్నెల్ నాగ్ పోర్టల్ పైన ఉన్నటువంటి కొండచర్య ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని సదరు సంస్థ ముందుగానే హెచ్చరించింది. జూన్ 3 నుంచి 11 మధ్య ఇంజనీర్లు పరిశీలించినప్పుడు టన్నెల్ ఎంట్రీ పైన సుమారు 35 మీటర్ల లోతు వరకు మట్టి వదిలేనట్టు గుర్తించారు. కొండను కాపాడేందుకు మెట్లు షేప్ కట్ చేయడం, షార్ట్ క్రీట్ పద్ధతిలో కాంక్రీట్ పూత వేయడం, సాయిల్ నెయిల్స్ అమర్చడం వంటి చర్యలు చేపట్టినా సరే అప్పటికే కొండచర్యలో పలుచోట్ల పగుళ్లేర్పడి మట్టి కుంగిపోయిన ప్రమాదకర సంకేతాలు కనిపించాయని నివేదిక వెల్లడించింది. ఇక్కడ బాధాకరం అంశం ఏంటంటే కొండలోని 2 సపోర్ట్ లెవెల్స్ మధ్య భూగర్భంలో నీరు ప్రవహిస్తున్నటువంటి శబ్దాన్ని ఇంజనీర్లు విన్నారు. దీనివల్ల మట్టిలో అంతర్గత కోత ఏర్పడి కొండ బలహీనపడిందని, ఎప్పుడైనా ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఎడమవైపు ఉన్నటువంటి కొండచర్య డేంజరస్ సిచ్యువేషన్లో ఉందని, ఎప్పుడైనా అకస్మాత్తుగా కూలిపోవచ్చని నివేదిక స్పష్టంగా పేర్కొంది. కొండలోని నీటి ఒత్తిడిని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డ్రైనేజ్ హోల్స్ చాలా వరకు పనిచేయడం లేదని నివేదిక పేర్కొంది. అలాగే భూగర్భ జల ఒత్తిడిని కొలిచేటువంటి పైజోమీటర్లు వంటి ముందస్తు కాషన్ డివైజెస్ కూడా లేవని తెలిపింది. ఇక అమల్లో ఉన్న మానిటరింగ్ వ్యవస్థ కూడా రియల్ టైం రిఫ్లెక్ట్ అవ్వలేదని నివేదిక పేర్కొంది. మొత్తంగా కొండచర్య బలహీనపడడానికి ప్రధాన కారణం భారీ వర్షాలని నివేదిక తేల్చింది. నివేదికలో పలు అత్యవసర చర్యలను సూచించారు. తవ్విన మట్టిని నిల్వ చేయడానికి ప్రభుత్వం సమయానికి స్థలం కేటాయించలేదని కూడా కాంట్రాక్టర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత సుమారు 200 మంది కార్మికులు భయంతో స్వగ్రామాలకు వెళ్లిపోయారని, నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చే వరకు పనులు రీస్టార్ట్ చేయబోమని తెలిపారు.